కారు గుద్ది లోపల ఇలా దూకేసింది. రోడ్డు మీద దూకేసింది. అమ్మ వెనకాల డోర్ మీద ఎవరు సొంతం సంవత్సరాలు దగ్గర ఉండాలి ఫంక్షన్కి వచ్చాము ఇది వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. యాక్సిడెంట్ జరిగిందో చాలా దురదృష్టకరం. నిజంగా ఇక్కడ చూస్తుంటే పేషెంట్స్ కానీ చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు చూస్తుంటే చాలా బాధగా ఉన్నది. దీనిలో కొన్ని ప్రభుత్వం కూడా సూచనలు ఏదైతే కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైవేలో ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉందో అక్కడే పార్క్ చేయాలి, కానీ రోడ్డు మీద పార్క్ చేయడంతో కొన్ని ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, యాక్సిడెంట్స్ అవుతుంది. మరి దీని మీద బాగా పోలీస్ అధికారులకు అదేవిధంగా నేను ఆర్టీఓ గారికి చెప్తాను, స్ట్రిక్ట్గా ఫాలో చేయమని చెప్తాను. ఎందుకంటే అందులో ఇప్పుడు యాక్సిడెంట్ అయిన ప్రదేశం చూస్తే అది కర్వ్ ఉన్నది, అది కనపడలేని పరిస్థితిలో ఉంటుంది. తర్వాత జనరల్గా ఈరోజు మనం చూస్తుంటే అబ్జర్వేషన్ చేస్తుంటే ఈ సెల్ వల్ల చాలా ప్రమాదాలు అవుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ని అడిగితే, ఏదైతే డ్రైవర్ పక్కన కూర్చున్న పేషెంట్ని అడిగితే అతను చెప్పేది ఏంటంటే సెల్ ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, ఫోన్ రాగానే సెల్ తీసుకొని మాట్లాడుతుండగానే ఆ క్షణంలోనే యాక్సిడెంట్ అయింది. మరి కూడా మనం ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది స్కూటర్ మీద కానీ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ సెల్స్ ఉపయోగిస్తున్నారు. దయచేసి వాటిని ఉపయోగించొద్దని కూడా నేను ప్రజలకు విన్నవిస్తున్నాను. అదేవిధంగా చాలామంది బీదవారు ఉన్నారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ చూసిన, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ చూస్తే వాళ్ళ హైదరాబాద్లో బతుకు తెరువు కొరకు పిల్లలు పండించి అక్కడ పోయి బతుకుతున్నది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయ్యారు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ప్రభుత్వ తరఫున నేను కూడా మంత్రి గారికి నిన్ననే కలెక్టర్ గారు ఫోన్ చేసినారని చెప్పినారు. వెంటనే నిమ్స్కు పంపించిన ఏదైతే పేషెంట్స్ను అడ్మిట్ చేయడం కాకుండా మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించి కలెక్టర్ గారు చెప్పగానే వెంటనే స్పందించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా ఏ సహాయ సహకారాలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి అందజేస్తామని కూడా ఈ సందర్భంగా